దేవకుమార్ రెడ్డి, అంకేవానిపల్లె, లింగాల మండలం, పులివెందుల, కడప జిల్లా. మీకు ఒక నూతనమైన వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతా ఉంది. మనము సుదీర్ఘ కాలంగా వీడియోను మనము అప్లోడ్ చేయడం లేదు, మన పనుల వల్ల, కారణాల వల్ల, మీకు తెలిసిందే. కానీ ఇప్పుడు తోటల కటింగ్ జరుగుతా ఉంది. మన పిల్లలు హుషారుగా ఉంటారు. టీ తాగేది కటింగ్ చేయడానికి అని రెడీగా పోతాము. ఒకసారి చూద్దాం రండి, తోటలో పోయి ఎట్లా కట్ చేస్తున్నారు, ఏం కథ, ఏమేమి మందులు కొట్టాలా, వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. పదండి అంతా చాలా వయసు పిల్లలు, యంగర్స్ వచ్చినారు. మన తోటలో వాళ్ళతో మాట్లాడి ఏమేమి కథ అని చూసే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు చాలా ఖుషిగా వచ్చినారు. ఇప్పుడు ఉదయం 7 గంటలు అయింది టైము. బాగానే డిసెంబర్ కాబట్టి ఇప్పుడు బాగానే చలి కూడా బాగా పెడుతుంది. మనలో కొంచెం టీ తాగాలని, కొంచెం హుషారుగా ఉంటారని టీ తెచ్చినాము. కొంచెం టీ తాగుతాం, వాళ్ళతో ఖుషిగా మాట్లాడుకుందాము. కొంచెం చూద్దాం రండి. ఏం పేరు నీ పేరు? జగన్. మాది అంకేనపల్లె. చాలా పిల్లాడు హుషారుగా ఉన్నాడు అబ్బా. మరి ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే మాత్రం చాలా చూడు ఎట్టున్నారో చూడు, యువకుల్లాగా ఉంటారు. ఏం పేరు నీ పేరు? పేరు అంకే పెద్దరామయ్య సార్. అంకే పెద్దరామయ్య, అంకేనపల్లె, అంకేవారిపల్లె, లింగాల మండలం, అంకేవారిపల్లె, పులివెందుల తాలూకా, కడప జిల్లా. అంకేనపల్లె అంటే ఏం గట్టి తాగండి బా. నీ పేరు ఏం పేరు? సాకే లోకేష్, అంకేవానిపల్లె. నీది కూడా అంకేనపల్లెనా? ఏం పేరు నీ పేరు? సాయి, అంకేవానిపల్లి. నీ పేరు ఏం పేరు? అంకే విజయ్, అంకేవానిపల్లి. ఏం చదువుకున్నావు నువ్వు? లింగాల ఐటీ. లింగాల్లో ఐటీ చేసావు. టెక్నికల్ గా కూడా బిసగండి అడిగినా. ఏం పేరు నీ పేరు? గణేష్ సార్. అంకే శివ కళ్యాణ్. రెండు ఉన్నాయి పేరుకి, ఏంది అట్లా పెట్టిన పేరు? నా పేరు అంకే సాంబశివుడు సార్. నాది అంకేవానిపల్లె, లింగాల మండలం, కడప జిల్లా. ఇక్కడ చాలా ఖుషిగా ఉంటారు. పదరు 7కి సలైన కూడా చాలా స్పీడ్ ఉంటారు వీళ్ళు. జగన్ ఏం పేరు నీ పేరు? చూడ 6కి వచ్చినారు. ఎంతకు వచ్చినారు తోటలోకి? 6కి వచ్చాం సార్. 6కి వచ్చినారు. గంగరాజ్ సార్. ఎవరు? అంకేవానిపల్లి. అందరితో అంకేనపల్లెనే. వీళ్ళది చాలా మటుకు బాగా స్పీడ్ గానే ఉంటారు. ఏం పేరు నీ పేరు? మండల బాలకృష్ణ, అంకేనపల్లె. ఈయన కూడా అంకేనపల్లె. ఏం చేస్తుంటావు నువ్వు? చెట్లు కత్తిరిని వచ్చా. ఓయమ్మ బాగానే సంపాదిస్తుండవు. ఈయన కూడా ఏం చదువుకున్నావు నువ్వు? 7 వరకు చదివినా. 7 వరకు చదివినాడు, కానీ హుషారుగా ఉంటాడు. ఒకసారి వీళ్ళు టీ తాగనీకి వచ్చినారు, కానీ టీ తాగుతున్నాము. కానీ ఎంతమంది ఉన్నారు ఒకసారి కనుక్కున్నావు? చెప్పు ఎదురమయ్య, ఎంతమంది ఉన్నారు మీరు? 40 నెంబర్స్. నువ్వేం చదువుకున్నావు అసలు? ఏం చదువుకోలేదు సార్, నేనైతే వ్యవసాయం చేసేది. నిజమే, చదువురాని వాడమని దిగులు చెందకనే ఒక పాట కూడా ఉంది, తెలుసా నీకు? పాట తెలుసు. కనిపెట్టాడు చదువురాని వాడవని దిగులు చెందకనే పాట ఉంది. ఓకే, చూడి, ఆనందానికి అద్దులు లేవంటారు. చదువుకు దానికి సంతోషానికి సంబంధం లేదు కదా? లేదు. నువ్వేం పని చేస్తుంటావు? వ్యవసాయమే. చెట్లు ఉన్నాయి? నీ తోట కూడా చూపిస్తాంలే బాగా. తోట ఎన్ని చెట్లు ఉన్నాయి? 400 చెట్లు ఉన్నాయి. 400. చదువురాని వాడు దిగులుతుందా? కానీ మరి అందుకనే ఈ పాట ఎప్పుడో కనిపెట్టినారు, కానీ ఈయన బాగా ఒంటికి ఎక్కించుకున్నాడు పెదరామయ్య. మనం ఈ చదువు రాకుండా కూడా వ్యవసాయం చేసుకుంటాం. గుంపు 40 నెంబర్స్ ఉన్నారు. ఆ నెంబర్స్ లో 5-6 మంది అటు ఇటు పోతుంటారు, వేరే పనులు పడి. కోదమాటోళ్ళు అంతా మొత్తం వస్తాంట. రోజుకి 20 మంది అయితే కంటిన్యూగా వస్తారంట. ఏం పేరు నీ పేరు? నా పేరు మండల అనిల్ కుమార్ సార్. ఎంతకు లేస్తారు పొద్దున్నే? పొద్దున్నే 4:30కి లేస్తాం. 4:30కి లేచి ఎంత రెడీ ఎంత వచ్చేలకు వీటికి తోటి 5:45 అట్లా అవుతుంది. 1 గంట క్లోజింగ్. 1 గంట క్లోజింగ్. డిగ్రీ చదువుకున్నాడు కాబట్టి ఈ మంచి ఎట్ట కట్ చేస్తాడు కూర్చొని మాట్లాడిద్దాం ఒకసారి. లోకేష్ మనం కూడా మా కూతురి ఈ ఫ్లాస్క్ ను ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది. ఇది 1.5 లీటరు. మనకు కనీసం అంటే ఒక 10 గంటలు వేడిగా ఉంది. ఇది మీకు కూడా ఒకటి తెచ్చుకోండి. నేను కూడా టీ అంటే నాకు కూడా బాగా ఇష్టమే, అందుకని మేము ఖుషిగా ఉండడం కోసమే మేము టీ అదే పని కాంచుతాము. టీ కాంచి మాకెందుకంటే టీ తాగితే మంచి హుషారు వస్తుంది, స్పీడ్ వస్తుంది. పెద్ద కంపెనీలు టీ బాక్స్ అంటారు. మనం కూడా టీ తాగడం ద్వారా హుషారు ఉంటుందనే ఉద్దేశంతో టీ తీసుకొస్తాము. 7 గంటలకు తోటలోకి వచ్చినాము. కానీ మనకు బుల్లెట్ సంగతి మీకు తెలిసిందే. బుల్లెట్ తీసుకొచ్చినాము. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఇన్ఫీల్డ్ చేసినాం మనం. ఈ బండి మాత్రం భలేపోతుంది అబ్బా. మీరు ఉందని మాత్రం తొక్కాకండి దాన్ని. మీరు ఇది 160 ఉంది, మనకు అది మంచిగా 100, 80, 70 కాడికైతే పోతే బాగుంటది బండిలో. మనం మంచిగా ట్రావెల్ చేయడం కోసమే ఈ బుల్లెట్ తీసుకొచ్చినాము. చాలా కంఫర్ట్గా ఉంది. ఇది నాకు 20 ఏళ్ళ మంచి కళ ఉంది బుల్లెట్ తీసుకురావాలని. ఇప్పుడు తీసుకొచ్చినాము. చాలా బాగుపోతుంది. బండి కూడా ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది బండి మాత్రము. కానీ మీరు ఉందని మాత్రం యువకులు పరిగెత్తించాకండి రోడ్ల మీద. జాగ్రత్తగా 60-70 పోతే కనుక బండి ఏం సమస్య లేకుండా వెళ్ళిపోతుంది. మనం ఇంకా తోటలో మనల్ని కటింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా కటింగ్ చేస్తున్నారో ఒకసారి వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మీరు ఒకసారి బండిని కూడా గమనించవచ్చు. నాకెందుకు ఈ
స్టీల్ సైలెన్సర్ ఇచ్చినారు, చాలా వైట్, సూపర్ గా ఉంది. నాకు కూడా చూసేదానికి బాగుంది. తోలనికి కూడా బండిలో కూర్చుంటే చాలా పరిగెత్తది బండి, పట్టుకుంటే నాకు కళ మాత్రం ఇదప్ప నెరవేరిందని చెప్పాలా. మన వాళ్ళు ఇంత ఖుషిగా ఉంటారు కాబట్టి నాకు కూడా ఖుషిగా ఉన్నాం మేము కూడా. వాళ్ళు కటింగ్ చేస్తున్నారు, ఎట్లా చేయాలా ఏమని వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఒకసారి చూద్దాం పండి. ఈ టీ అంటే నాకు కూడా చాలా ఇష్టం బాగా. నేను కూడా 1-2 సార్లు తాగుతాను. వీళ్ళు నువ్వు కూడా తాగమని చెప్తాను. బాగుంటది, టేస్టీగా, పొద్దున్నే మైండ్ ఫ్రెష్ కూడా టీ తాగుతాను. బాగుంది ఇది, సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. ఏం పేరు మీ పేరు? మన్నెల రామంజలి. మన్నెల రామంజలి. ఏ ఊరు మీది? అంగేవానిపల్లె. కాదు, ఏం చదువుకున్నాను? 10th బాగానే పోరా. నేను కూడా. పిల్లలు ఎంతమంది? కొడుకు కూతురు. ఓకే. ఇదేంది కటింగ్ ఎట్లా మీకు పనిలో ఏమనిపిస్తుంది పని చేసేటప్పుడు? మీకు ఉత్సాహంగా ఉంటది. నిజమే, ఇది పని అలవాటు అయితే ఉత్సాహంగా ఉంటది. ఏదైనా కూడా కటింగ్ ఎట్ట చూపి మేము నేర్చుకుంటాము. అంటే కాదు రామంజీ, ఈ ఒట్టి పుల్ల ఖచ్చితంగా కట్ చేయాలా? ఖచ్చితంగా కట్ చేయాలా, లేకుంటే కుదరదు. ఏం కాపుకి ఇబ్బంది? ఇబ్బంది. ఖచ్చితంగా తీసేయాలి. చేస్తే నీట్ గా ఎగులు అనేది బాగా వచ్చాయి. ఈ కాయకి రాసుకోకుండా ఉంటాయా? రాసుకోకుండా ఉంటాయి. చాలా థ్యాంక్ యూ బా. ఫ్రెండ్స్, ఇందాక మనము మాట్లాడినాము. ఇప్పుడు ఇంకొక క్యాండిడేట్ వచ్చినాడు. ఈయన ఏం పేరు మీ పేరు? నా పేరు రాకేష్ కుమార్. మాది వచ్చేసి అంకేవానిపల్లె. లింగాల మండలమే, కడప జిల్లా. ఏం వయసు ఉంది నీకు? ఎంత వయసు ఉంది? నాకు 24 ఏళ్ళు. ఏం చదువుకున్నావు? డిగ్రీ పూర్తి అయిపోయింది. పెళ్ళైందా? మ్యారేజ్ చేసుకున్నా. ఖుషిగా ఉన్నావు అయితే? ఖుషిగా ఉన్నాయంట. కానీ కాదు, ఈ చెట్లు కత్తిరించడానికి మన తోటలోకి వచ్చినాము. ఈయన ఏందో చూద్దాం. యంగ్ కదా, 24 ఏమేమో నేర్చుకున్నాడు. ఎట్ట కత్తిరించా చూద్దాం లోపల కొమ్మలు. ఈ తోటలు అనగానే మనము ఈ కటింగ్ అనేది చాలా కాదు రాకేష్. ఇప్పుడు ఇది కొమ్మ చూడు, ఇదంతా ఇండియాలో ఇది ఎందుకు ఎండిపోయింది వచ్చి? ఇది నీకు తెలిసిన దాంట్లో తెలిసిన మాత్రం వచ్చేసి ఇది మాకు ఈ కొమ్మకి వచ్చేసి కాపు చాలా వచ్చింటది. అంటే కాయలు కాయడం ఎక్కువగా పండింటాయి దీనికి. అందు తర్వాత ఇది కాయలు మనం పీకేస్తానే ఎండికాయలిపోతుంది. మీకు ఎన్ని ఉంటాయి? చెట్లు ఏమైనా ఉంటాయా? చెట్లు ఉన్నాయన్నా మాకు 2. కనిపెట్టాడు అబ్బాయినా, ఎందుకు కొమ్మ ఎండిపోతుంది చూడు. ఈ కొమ్మ ఎండిపోయిందంటే దీని ఉద్దేశం చెట్టులో ప్రాబ్లం కాదు, కాయలు ఎక్కువ కాసి ఎండిపోయిందని చెప్తాడు. ఎండిపోయిన కొమ్మను ఖచ్చితంగా తీసేయాలన్నా. మనం ఎండిపోయిన కొమ్మలు కట్ చేసుకుంటే మనకి చెట్టు నీట్ గా ఉంటుంది. ఎవరైనా బెట్ వాళ్ళు వచ్చిన చూసినా కూడా బాగా శుభ్రంగా బాగా కనిపిస్తాయి మనకి నీట్ గా. కనిపించడమేనా కటింగ్ చేయడం ద్వారా ఏమైనా ఇంకా ఉపయోగం ఉందా? ఉపయోగాలు ఉంటాయన్నా. మనకు ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం వర్షాలు పడలే మనకు తక్కువ ఉన్నాయి. మనం నీరు వాటర్ పట్టుకోకుంటే చెట్లకు త్వరగా వాడేస్తాయి. మనకు వాడేసిన తర్వాత మనం ఎరువులు, రాసాయనిక ఎరువులు కానీ, పేడ కానీ, గొల్లేరు కానీ ఏదోటి వేసుకుంటే మనం వేసిన తర్వాత వాటర్ పెడితే మనకు బాగా త్వరగా కూడా మనకు కాపొస్తాయి. మళ్ళీ వద్దనే కాపుతాయా? వద్దనే కాపొస్తాయి. కాదు, ఈ చెట్టు కట్ చేసి చూద్దాం. ఎట్ట కట్ చేస్తావా? ఇక్కడ వరకు మనకు కొమ్మ ఇండియాలో పోయింది కాబట్టి చెప్తే ఇక్కడ కట్టాల. ఇక్కడ వరకు కట్ చేస్తే మనకు కోయిల్ అనేది ఉండదు. మొత్తం ఎండిపోయిందంటే తీసేయాలా? ఇండియా మొత్తం ఇక్కడ కట్ చేయాలి. చూసినట్టయితే ఈ కొమ్మ కాయలు కాసి ఎండిపోయింది. దీనికి అంటే ఇదేం తక్కువ కొమ్మది కాదు. కాయలు కాసిన తర్వాత ఎండు కొమ్మలు అనేవి కంపల్సరీ వస్తూ ఉంటాయి. ఇంకా మిగతా చిన్న కట్ చేయాలా? చిన్న అంటే మనకు ఓన్లీ పుల్ల మాత్రమే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి చెట్లు అనేది చాలా పెద్దగా అయిపోయినాయి. పచ్చి పుల్ల అనేది కట్ చేయకూడదు. మనకు చిన్న ఒక 5-6 ఏళ్ళ మ్యాచెట్లు అయితే మనం చిక్ అనేది ఇడిపించుకోవాలి లోపల పచ్చి పుల్ల అనేది. ఓకే. కాదు, ఇంత ఎత్తు చెట్టు ఉంది, నువ్వేం బాగానే 6 అడుగులు ఉండవే, మరి ఏం సంగతి? నువ్వు కింద కొడతావా పైన ఏంటి కత్తిరిసా? ఫస్ట్ వచ్చేసి మేము ఇద్దరు ఉంటాం చెట్టుకు ఫ్రెండ్స్, ఇద్దరు ఉంటాం చెట్టు కటింగ్ చేయడానికి. ఫస్ట్ ఇద్దరం వెళ్ళి లోపలికి కట్ చేస్తాం. మనకి అందిన వరకు పైకి కట్ చేస్తాం. ఒకరి తర్వాత బయటకు వచ్చి కటింగ్ చేస్తారు, ఒకరు పైకి ఎక్కుతారు. చూస్తాం ఆయన ఎవరో కట్ చేస్తాం. ఫ్రెండ్స్, మనం గమనించినట్టయితే ఇందాక ఫుల్ హ్యాపీగా మాట్లాడుతుంది. చెట్టు లోపలికి వచ్చినాము. ఈ స్టెమ్ చూడండి, మీరు గమనించవచ్చు. ఇప్పుడు చెట్లకు 14 సంవత్సరాలు, మంచి కొమ్మ హెల్తీగా పెరగడం ద్వారా ఈ విధంగా వచ్చేసింది. నాటుకున్నప్పుడు మాత్రం మొక్కలు ఇట్లా చూడు, ఇట్లా ఒకటి వెళ్ళిపోయింది. చెట్లు మాత్రం చాలా క్లాస్గా ఉన్నాయి. చాలా మొద్దు కూడా బాగా ఆరోగ్యంగా కనిపిస్తా ఉంది మనకి. ఈయన పైన ఏదో కట్ చేస్తా అంట. మనోడు ఏంది రాకేసి చెప్తివే? ఇందాక నేను వచ్చేసి చెప్పాను, ఇందాక ఒకరు బయట కదిరిస్తాం, ఒకరు పైన కదిరిస్తామని. పైన వచ్చేసి జగన్ ఏం జగన్ ఏది ఎట్లా విషయము? బాగా కత్తిరించుకోవాలి. పైన మేము కత్తిరించారు, కింద ఇద్దరం పైకి ఎక్కి కత్తిరిస్తాం. ఏదో ఒట్టికొమ్మ ఒకటి వీక్ ఎట్లా కట్ చేసింది అంటే పైన కూడా ఒట్టికొమ్మలు ఉంటాయి. పైన కూడా ఒట్టికొమ్మలు ఉంటాయి. అవన్నీ తీసేసుకోవాలా? అన్ని తీసేసుకుంటే బాగా నీట్ గా ఉంటది. ఓకే. చాలా థ్యాంక్ యూ జగన్. హలో, నా పేరు నారాయణ స్వామి. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. కంపెనీలో ఆపరేటర్ గా పనిచేస్తున్నాను. 3 అవర్స్ డ్యూటీ ఉంటాయి.
8 అవర్స్ డ్యూటీ ఉంటది, 3 షిఫ్ట్లు ఉంటాయి. అందులో నైట్ డ్యూటీ వీక్లీ వారం అంతా చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల కత్రీన్ బాగుంది, కంఫర్టబుల్ గా, అందుకు కత్రీన్ వస్తున్నాము. మీకు ఎంత ఉంది పొలం నారాయణ స్వామి? మాకు 4 ఎకరాలు ఉంది. భూమి వ్యవసాయం ఉంది కానీ బోర్ వేయలేదు ఇంకా. ఎద్దులు ఉన్నాయి మీకు? ఎద్దులు ఉన్నాయి, నాయన చేయలేనందువలన మానేసినాము. ఎద్దులు కూడా పిల్లలు ఎంతమంది? ఒక కొడుకు కూతురు. కంఫర్ట్ ఉంది ఇక్కడ ఊర్లోనే ఈ పని చూసుకోవడం బాగుంది, చాలా సంతోషం అబ్బా. సంతోషంగా ఉంది. మా నాయప టీ దాకా ఖుషిగా వచ్చిన లోపలికి, ఇందాక చెట్టు కత్తిరిద్దామని చూద్దాం అని చెప్పి. కాదు, మీరు చిన్న చెట్లు కొంతమంది నాటుతా ఉంటారే, వాటి పోషణ పరిరక్షణ ఎట్లెట్లుంటే బాగుంటది? ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఏదో కార్యక్రమాలు ఉంటే ఇళ్ళకు దాన్ని పండగ అయిపోదు, లాజిక్ కూడా కనిపించడం పైన చెట్లు నాటుతానే దాన్ని పెంచాలా, ఎంత దానికి పిల్లల్ని ఎట్లా తాగుతాం మన పుట్టినప్పుడు పెద్ద వరకు, వాళ్ళకు అంత మైండ్ అంతా ఎట్లా ఉంటది, అట్లా బాగా అన్ని వాళ్ళకంతా బతికి వచ్చేటప్పుడు పెంచుతాం కదా, అట్లా చెట్లను కూడా పిల్లల లాగానే పెంచుకోవాలి, సొంత పిల్లల లాగానే. చాలా సంవత్సరం కట్ చేసుకుంటాను అలా. అంటే చెట్టు నాటినాక 1 year నుంచి ప్రతి సంవత్సరం కట్ చేసు అంటే 2 ఏళ్ల నుంచి అట్లా కట్ చేయాలి. 1 year అంటే అంతగా ఉండదు, అప్పుడు మ్యాచ్ చెట్లు కదా, 2 years అట్లుండి సంవత్సరం కట్ చేసుకుంటాను అలా. బాగా చెట్టు కూడా ఫ్రీగా బాగా మనం కాంతికి ఎట్లా ఇస్తాము, ఏదైనా స్నానం చేసుకుంటే మనం అట్లా చెట్టు కూడా కలకలాడుతుంటాయి. ఈ విధంగా ఎత్తు పెంచాలా బాగా, అంటే మనం కింద నుంచి చేసేదాన్ని బట్టి ఉంటది చెట్లు పెరగడం కూడా. మనం అన్ని పోషణ బట్టి చెట్టు పెరుగుతుందని చెప్తాం. మన ఎరువులు వేసేదాన్ని బట్టి, టైం మందులు కొట్టేదాన్ని బట్టి, అట్లా మనం పోషించేదాన్ని బట్టి ఉంటది. పిల్లలను ఎట్లా పోషిస్తాం అట్లా ఉంటది. ఈ తోట చూసినాక మీకు ఏమనిపించింది? తోట చూసినాక తోటలు నువ్వు ఎట్లా, ఈ తోట ఎట్లుందంటే అన్ని చెట్లు అన్ని తోటలు ఇట్లానే పెంచుకోవాలన్నట్టు అనిపిస్తుంది మాకు. ఎక్కడ నేను ఈ తోటలో పోయినా కానీ చెట్లు కత్తిరీను, ఎక్కడ కానీ ఇంత చెట్లు ఇంతవరకు పెరిగేది ఇక్కడ చూడలే. అంటే ఇంత నీటుగా, ఇంత కాంతివంతంగా, ఇంత పుల్లలు కలిసి సంవత్సరంతో నీట్ గా పెట్టుకోవడం అంత చేసిండుకోనే ఇప్పుడు ఇంత మనకు ఇన్ని కాయలు కనపడుతున్నాయి చెట్లు. ఇంత మనం ఇంత బాగా నీట్ గా పెట్టుకుంటాం అనుకోని. ఓకే, కాదు నీట్ గా పెట్టుకుంటా బానే ఉంది. కత్తెర జనం పెద్దదా ఏం సంగతి ఇది? ఏం దీని కథ ఏందో చెప్పు నాకు. కత్తెర మాత్రం చాలా బాగుంది. నా వల్ల అయితే కాదపా ఇంత కట్ చేయడం, అందరం కట్ చేయలేము, ఇది అలవాటు ఉండాలా. ఈ కత్తెర ఎక్కడైనా అంటే ఇట్లా కంటే దొరకవు, టౌన్ లో పులివెందులో కూడా దొరుకుతాయి, కానీ అవన్నీ వేస్ట్. మనకి ఇది గురుగుంట్ల గ్రామం, అనంతపురం జిల్లా సింగనమల మండలం, అక్కడ మాత్రం దొరుకుతాయి. గురుకుంట అనే గ్రామంలో దొరుకుతాయంటే ఈ కత్తెరలు అదే పనిగా పోయి తెచ్చుకుంటారా? అదే పనికి మనకు మనం ఈ వరకు ఈ ఫీల్డ్ పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇది. మళ్ళీ దీని కాస్ట్ 2000. చూసేదానికి మాత్రం ఉంటుంది. అంటే ఇదే ఇరిగిపోదా ఏం సంగతి? అరిగిపోదు అంటే దీని మనకు లైఫ్ వస్తుంది, బాగా క్వాలిటీ. అంత లేని అంత దూరం మనం పోం కదా, అనంతపురం జిల్లా పోవాలి కదా. అవునా, సొంత తయారు చేస్తారు వాళ్ళు? ఓన్ గా తయారు చేసి మనకు సేల్ చేస్తారు. ఓకే, చాలా సంతోషం అబ్బా, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. లోపలికి కటింగ్ చేస్తాను 40 మంది గుంపులు మెయింటైన్ చేస్తా అంట. అయినా చూద్దాం. కాదు పెద్దమయ్య, మీరు కటింగ్ చేయబోతారు కదా? పోతాం సార్. ఏమేమి పనులు మీకు చేతనవుతాయి? చెట్లు కత్తిరించేది కానీ, ఒక గోడలు పెట్టేది కానీ, ఒక స్వాగలు తోటకు బూడ్చి కంచె వేసేది కానీ, ఫెన్సింగ్. పెన్షన్ కూడా కొత్తది. చదువు రాదంటే మరి ఉత్తి ఇంగ్లీష్ మాట్లాడుతున్నది పెన్షన్ అని. రాకపోయినా ఎక్స్పీరియన్స్ తో మాట్లాడతాను సార్. అంతే. పిల్లలు ఎంతమంది? ఒకడు కొడుకు సార్. ఏం చదువుతాడు? 10th class చదువుతున్నా సార్. 10th class. ఓకే. నువ్వేం చదువు రాదంటే? నాకు చదువు రాదు. రాదు అంటే నా రాదు. అది పిల్లడు చెప్తాంటే ఇంగ్లీష్ అదొకటి వచ్చాది. కొడుకుని చదివేయాలని పడతలు ఉంది. కొడుకుని చదివేయాలని పడతాలు ఉంది సార్. చీనా చెట్టు 400 ఉంటాయి. 400 ఉంటాయి. డైలీ పని పోతా? డైలీ పనికి పోతా. తోటలో పని ఉంటే తోటలోకి పోతా. తోటలో పని లేనప్పుడు గుంపునంతా తోడుకొని చెట్టు కత్తిరిని కానీ ఏ పని ఉంటే ఆ పని పంపిస్తా. మీ భార్య ఏం చేస్తుంది? మా భార్య పనికే పోతా. ఏం చదువుకుంది? ఏం చదువుకోలేదు మా భార్య. చదువు లేకుండా కొడుకుని మాత్రం చదివేయాలని పడతారు. ఓకే, చాలా సంతోషం. కాదు, ఇందాక మనం చెట్లు కత్తిరిస్తున్నాం కదా. అవును సార్. ఈ చెట్లు కటింగ్ చేసిన తర్వాత దాని కింద బంకలు వస్తుంటాయి, అది మొత్తుకుంటా అంటారు, ఏం సంగతి? చెట్లు కటింగ్ చేసిన తర్వాత 2-3 రోజుల్లో వెంటనే దానికి తగిన మందు కొట్టుకోకపోతే బంక వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈయన చదువు రాకపోయినా ఎంత వయసు ఉంది నీకు రామయ్య? నాకు 55 సార్. 55 ఏళ్ళు ఉన్నాయి. అందుకని ఈయనకు అన్ని అంటే కనుక్కునేది నా పనులకు పోయి. ఎప్పుడైనా కొంతమంది అంటారు తెలివిన వాళ్ళు తోట తిరిగితే తెలివి వస్తుందని. ఈయన తోటలు అట్లా ఈ ప్రజలతోటి మమేకమై ఎవరెవరు ఏం చేస్తారని మెయింటైన్ చేయడం ద్వారా, పెన్షన్ స్వాగలేపడం, కట్టలు కట్టడం ద్వారా ఆయనకు పరిచయాలు పెరిగింటాయి. ఏ తోటలో ఏం మందు కొట్టాలని. నీ సొంత తోటలో మాత్రం కొట్టుకుంటావా? కొట్టుకుంటా సార్, కొట్టుకుంటా. అదైతే తోటను బట్టి నేను చూసి కొట్టుకుంటాను. నేనైతే మందు తెచ్చుకొని కంపల్సరీ కత్తిరించానే. కంపల్సరీ కొట్టుకోకపోతే బంక వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీ భార్య చదువు రాదు, నీకు చదువు రాదు, కానీ కొడుకుని చదివి. ఏం చదివి పడతారు నీకు? వాడి విజ్ఞప్తికే వదిలేస్తాను. ఏం చదువుతా అంటే
ఇప్పుడు 10th 10th చదువుతాడు. అవును. అవులే అతను చదువుకునే దాన్ని బట్టి చదివిస్తారు. చదివిస్తాం. ఓకే, చాలా సంతోషం అబ్బా. ఎంతవరకైనా చదివించడానికి మాకు చాలా ధైర్యంగా సంతోషం. చదివాలన్న. ధైర్యంగా చదివియాలంట. మీరు కూడా మీ పిల్లల్ని చదివించుకోండి, చదివించుకోండి. చీనా తోటలు నాటుకోండి. ఆ. కాదు, ఈ తోట మన తోట మీరు రాలే కదా ఇప్పుడు. అవు ఈ రాలే. తోట చూసినాక నీకేమనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉండే ఈ తోట, ఈ అవకాశం ఇచ్చే ఇంత మటుకు చెట్లు బాగా కాపు ఈసారి కాయలు ఎక్కడ కనిపించదా, బాగుంటాయి కాయలు మాత్రం సూపర్ గా ఉంటాయి. ఓకే ఓకే, అంటే మంగులు రాకుండా కానీ మంగులు రాకుండా. పెట్టకుండా మందులు అయితే కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకోవాలా, ఖచ్చితంగా కొట్టుకోవాలా. ఈ బంక అనేది వచ్చాది, మళ్ళా నల్ల మచ్చ అనేది వచ్చాది, దానికి కూడా స్ప్రే చేయాలా. మంగులు మంగు మనకి చదువు రాకుండా బాగా కనుక్కునేవే. అన్ని రైతులతో పాటు మామూలుగా రైతులకు బతనం కాబట్టి అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మాకు. మీ తోటలోకి నువ్వు తోటలో ఇప్పుడు పనికి పొద్దున్న ఎంతకు లేస్తారు మీరు? పొద్దున్నే 4 లేస్తాం. 4 లేచి వంట చేసుకొని వంట వచ్చేస్తారు. చేసుకొని 5:30 కల్లా 6 కల్లా 6 తోటలోనే 6కు రెడీగా ఉంటాం. అవునా? ఆ. మరి నీ తోటలోకి ఎప్పుడు పోతావు? మా తోటకు అంతే 6కే పోతాం. ఒకటి అట్లా కాదు. కాదు, అట్లా కాదు. నీ సొంత తోటను చూసుకోవడానికి నువ్వు ఎప్పుడు తోట మధ్యాహ్నం ఇంటికి పోతాము, 1 గంట వరకు, 1 గంటకు సారిస్తామా, 1:30, 2 వరకు ఇంటికాడ ఉంటాము అన్నం తిని. మళ్ళా 3:30 కల్లా తోటకు వాడికి పోతాం. తోటకాడికి పోవడం. పోవడం అయితే ఏ టైంలో అయినా తోటకేమో పోయి చూసి రావాలా. ఓకే ఓకే, చాలా సంతోషం అబ్బా. నీ తోట maintain- సంతోషం సార్. ఇప్పుడు ఎన్ని కాయలు ఉంటాయి మీ తోటలో? ఏమైనా ఉండే అవకాశం ఉందా? పల్సాగా ఉన్నాయి సార్, నాటు చెట్లు అంటే 4 గంటలు 5లో పడినాయి అంతే, 4 గంటలు ఓకే, పల్సాగా ఉంటాయి. నీ కోరిక నెరవేరాలా, మీ కొడుకుని చదివించుకోవాలని మా కోరిక. ఆ. నీ తోటను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాము. చేద్దాం సార్. చాలా స్పీడ్ గా ఉంటాడు ఫ్రెండ్స్. మా 55 ఏళ్ళు అంటే చూడు ఎంత హుషారుగా ఉంటాడో. ఏం విజయ్, ఇందాక టీ తాగొచ్చు ఖుషిగా. కాదు, ఈ టైంలోనే ఎందుకు చెట్లను, చిన్న చెట్లను ఒట్టి కొమ్మలు కట్ చేయాలా? ఈ డిసెంబర్ నెల ఇది సీజన్, వాడు పెట్టి సతవులు వేస్తే కాపు బాగా వచ్చాయి. వాయమ్మ, ఎంత వయసు ఉంది నీకు? 20 ఏళ్ళు ఉన్నాయి. 20 ఏళ్ళకే ఈయన అప్పుడే చిన్న చెట్ల మీద పట్టు సాధించినాడు. నిజమే, అవి కటింగ్ చేయడం ద్వారా కాపు వస్తాయి. అయ్యి ఫుల్ ఖుషిగా ఉండారే. ఈయన ఏం పేరు? నీ పేరు? లోకేష్. లోకేష్. కాదు, ఏం సంగతి? ఈ చెట్టు డిసెంబర్ లో కట్ చేయాలంట ఆడు. కాదు లోకేష్, ఈ మాసంలో ఎందుకు కట్ చేస్తారు చిన్న చెట్లను? డిసెంబర్ నెలలో కాపు బాగా కాస్తాదని కట్ చేసుకుని బాగా సతవులు వేసుకుంటే కాపు బాగా వస్తుంది సార్. కాదు లోకేష్, ఎంతకు మీరు తోటలోకి వస్తారు? 4 లేచి సార్ 6 కల్లా తోటలో ఉంటాం సార్. ఊరికేం సరే సార్. 4 పొద్దున నిద్ర రాదా పడుకుంటే? రాదు సార్, రావాలని అనుకుంటా. వస్తా ఉంటుంది కానీ పోవాలనిపిస్తుంది పని మీద. పని పోవాలని పనికి వస్తారు 4 నుంచి 1 గంట వరకు. 4 లేస్తారు, 6 తోటలోకి వస్తారు, 1 గంట క్లోజ్ చేస్తారు. 1 గంట క్లోజ్ చేసి పోతాం సార్ ఇంటికి. అంటే దూరాన్ని బట్టి ఇంటికి 2, 3, 4 అవుతాయి సార్. మీకు మధ్యాహ్నం 1 గంటకు ఎంత లెక్కిస్తారు లోకేష్? సార్ 500 సార్. రైట్, 500. తర్వాత సాయంత్రం వరకు ఉంటారు లోకేష్, అది ఎట్లా ఎంత ఇస్తారు? సార్ 800 ఇస్తారు సార్. సాయంత్రం 4 స్టాప్ చేస్తాం సార్. అది 800 ఇస్తారు. 800 డబ్బులు వస్తున్నాయి కదా సార్. ఓకే ఓకే, చాలా హ్యాపీ బా. వీళ్ళంతా యువకులు వచ్చేసారు మన తోటలో. తోటలో బాగా నీట్ గా చెట్లు కట్ చేసేదానికి. ఏం పేరు మీ పేరు? నా పేరు అంకిత్ శివకళ్యాణ్. మీకెన్ని చిన్న బత్తాయి చెట్లు ఉన్నాయి? మాకు 200 ఉన్నాయి. ఎన్ని ఏళ్ళ చెట్లు? మాకు 5 years. 5 years బాగా లైన్ లో ఉన్నాడు బా. ఈయన కూడా 5 years అంటే బాగా మంచి కాపులేకి వచ్చినాయి. కాదు, ఏం పేరు నీ పేరు? గణేష్ సార్. మీకు ఎన్ని ఉన్నాయి చిన్న చెట్లు? 200 చెట్లు ఉన్నాయి సార్. 200 చాలా స్పీడ్ గా ఉండవు నువ్వు కూడా. మంచి నిజమే, భారతదేశానికి యువకుల అవసరము. ఈ వయసులు అంటే వయసులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పని ఎంతగానో అవుతుంది. మన తోటలో ఈ విధంగా డిసెంబర్ మాసంలో కటింగ్ చేసి కాపు కానీ సిద్ధం చేసి రెడీ పెట్టడానికి ట్రై చేస్తున్నాము. ఈ వర్షము మబ్బుగుంది, వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ తోట ఈ రోజు రేపు కటింగ్ అయిపోతే మనం కూడా దీన్ని సిద్ధం చేసి పెట్టి సీజన్ కాపు సమృద్ధిగా కాపు తోటలో దేవుని దయ వల్ల తెప్పించుకోవాలనే ఆలోచన ఉంది మనకు కూడా. ఈయన 40 మంది గుంపు మేస్త్రి చేస్తున్నాడు కాబట్టి ఆయనతోటి ఒకసారి మాట్లాడిద్దాము. కాదు పెద్దరమయ్య, ఎవరన్నా మనకు అనేక మంది రైతులు ఈ వీడియోలు చూస్తారు. మీరు ఏమన్నా ఆ రైతులు ఫోన్ చేస్తే ఏమన్నా పనికి పోయే అవకాశం ఉందా? వాళ్ళకి ఏమన్నా తోటల్లో పనులు ఉంటే ఉంటది. ఇక్కడ వీలు చూసుకొని అక్కడ మేము చెప్పేదానికి అవకాశం ఉంటది. ఇక్కడ బిజీగా ఉన్నప్పుడు అక్కడ వెళ్ళాలంటే వెళ్ళలేము. ఏ టైంలో అయితే కొంచెం ఫ్రీ ఉంటారు? మాకు ఎండాకాలం అయితే ఫ్రీగా ఉంటాం కాబట్టి ఇబ్బంది లేకపోతాం, ఎక్కడికైనా వెళ్తాం, ఏ పనైనా చేయగలుగుతాము. మీ నెంబర్ ఏమన్నా రైతుల కోసం ఒకసారి చెప్పగలవా? చెప్తాను సార్. 9704520267. ఈయన ఇంగ్లీష్ లో కూడా అప్డేట్ అయినాడు బా. నిజంగానే ఇంగ్లీష్ రాకుంటే మనిషి పనికి రాడు. నేను కూడా ఇంగ్లీష్ నిజంగానే ఇంగ్లీష్ అంత దూరం పోయినాడు. నాకు చదువు రాదని చెప్పినాడు కానీ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. ఏదైనా అలవాటు చేస్తే అరబీ భాష కూడా వస్తుంది మనిషికి, హిందీ భాష కూడా వస్తుంది.
చాలా సంతోషం. ఈయన మీకు నెంబర్ ఇచ్చినాడు. ఎవరన్నా మీరు ఇబ్బంది లేకుండా ఆయన సంప్రదించండి. ఒకవేళ టైం ఉంటే వీలుంటే ఆయన మంచాలను పంపించి మీకు ఏమన్నా చేపించగలడు పనుల తోటల్లో. మీకు చీనా చెట్లు మాత్రం ఎక్సలెంట్ కట్ చేస్తారు. కట్ చేస్తాం సార్. నెంబర్ 1 నెంబర్ 1 మీ పిల్లలంతా నెంబర్ 1 మేమే. 40 మంది గుంపు ఉంటారంటే ఆ. చాలా గ్రేట్. ఆ. ఈ విధంగా ఆయన అప్డేట్ అయినాడు. ఇంగ్లీష్ లేకుండా తోటను కూడా కట్ చేసేదానికి కూడా అప్డేట్ అయినాడు. వాస్తవంగా అయితే కనుక మనిషి అప్డేట్ కాకుంటే కనుక చేత కాకుండా పోతాది. మనము కీప్యాడ్ సెల్ నుంచి టచ్ సెల్ నుంచి ఇంకా ఏమేమి వస్తాయో 4G 5G పైకి పోతానే ఉంది. అప్డేట్ కాకుంటే అర్థం కాదు. ఈయన నెంబర్ ఇచ్చినాడు కాబట్టి ఒకవేళ రైతులు ఏమైనా ఉంటే సంప్రదించండి. ఆయనతో మాట్లాడి మీకు మాట్లాడి చేపించుకోండి మీ పనులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.